హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు స్పెషల్ చక్కగా ఫిష్ ఫ్రై చేశాను. తర్వాత రసం పెట్టానండి. మా నెల్లూరు రసం ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. ఫిష్ ఫ్రై చేశాను. నాకు ఇష్టమైనటువంటి కాంబినేషను ఫిష్ ఫ్రై అండ్ రసం. ఈ రెండు చాలా ఇష్టం అన్నమాట. ఒకసారి మా వాళ్ళకి చూపిద్దామని చూపిస్తున్నా. ఈ విధంగా మనం కరివేపాకు వేయించి ఇలా చేపల్లోనే వేసేసినప్పుడు వీటి యొక్క నీసు వాసన అనేది పోతుందన్నమాట. అందువల్ల వేగేటప్పుడు మనము ఇలాగా కరివేపాకును కూడా వేసేసేయాలి. తర్వాత ఈరోజు చాలా రోజు నుంచి అనుకుంటూ ఉన్నాను, మన గార్డెన్లో ఉన్నటువంటి అరటి ఆకు అన్నమాట. అరటి ఆకులో తినాలంటే నాకు చాలా ఇష్టం అన్నం. కాబట్టి ఈరోజైతే స్పెషల్గా అరటి ఆకులో నేను అన్నం అయితే తింటూ ఉన్నానండి. చాలా వేరే ఇష్టం నాకు ఎందుకో. మరి ఈరోజు వేసుకొని తిందాము అని అనుకుంటున్నాను. నేను ఒకటి అనుకున్నానంటే ఖచ్చితంగా అదైతే చేసేస్తాను అన్నమాట. మీకు చాలాసార్లు చెప్పున్నా, నేను చాలా ఇష్టం. ఎందుకంటే మన గార్డెన్లో ఉండి కూడా నేను ఎందుకో మరి టైం కుదరక నేను తినలేకపోతూ ఉన్నాను. ఈరోజైతే తిందాము అని ఇలా అరిటాకులు అయితే వేసుకున్నానండి. మనకి ఇష్టమైనటువంటిది ఏదైనా కూడా మనం చేసేయాలి అంతే. రేపు అనేది మంది కాదు కదా, అందువల్ల ఖచ్చితంగా మనము అలా చేసేసేయాల్సిందే. చూడండి, చక్కగా రసం అయితే పోసుకుంటున్నా. ఇక నుండి ప్రతి సండే ఖచ్చితంగా నేను అరిటాకులో తిందామని నిశ్చయించుకున్నానండి. చిన్న కోరికలే కదా ఇవి, పెద్ద కోరికలేం కాదు. మనం చిన్న కోరికలే మనం అనుకుంటూ ఉంటాము. బాగా కాలిపోతుంది, అన్నం కాలుతుంది అండ్ రసం కూడా కాలిపోతుంది అన్నమాట బాగా. ఇప్పుడే జస్ట్ దించా నేను. చూద్దాం ఎలా ఉందో ఒకసారి. చిన్నప్పటి నుంచి కూడా నాకు ఈ రెండు అంటే చాలా ఇష్టం అన్నమాట, రసము అండ్ ఇట్లా. సూపర్ అండి, మర్చిపోయాను. కొంచెం నిమ్మ బద్ద కూడా పిండామంటే బాగుంటుంది. ఇప్పుడైతే తీసుకొచ్చి పిండుతాను, మర్చిపోయాను పెట్టడము. ఒకవేళ మనకి ఇష్టమైనటువంటి ఫుడ్ ఏదైనా కానీ తినాలి అనుకుంటే ఖచ్చితంగా తినేసేయాలి. ఓకేనండి, మరొక మంచి వీడియోలో మరలా మీ ముందుకు వస్తుంది మీ లతా శ్రీనివాస్. బాయ్ అండి.